ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో యావత్ సంఘానికి, అలాగే మరి యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం ఈ సంవత్సరం ఒక అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటి అంశం? పక్షిరాజులు పరిశుద్ధులు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం మరి న్యూ ఇయర్ రోజు, అలాగే పోయిన వారం కొన్ని విషయాలు ధ్యానించాం. పక్షిరాజులు పరిశుద్ధులు ఎలాగుండాలో. ఈరోజు ఒక అంశం మీద మనం ఒక సబ్ టైటిల్ మీద మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఏమిటదనంటే, చూడండి, మీ కొరకు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని దేవుడే నడిపించబోతున్నాడు. హల్లెలూయా! దేవుడే నడిపించబోతున్నాడు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా. ఈ నూతన సంవత్సరంలో నడిపించాలంటే, దేవుడే మనతో ఉండి నడిపించాలంటే ఏం చేయాలి? కాకి పిల్లలాగా టపటప కొట్టుకుంటే నిన్ను నడిపించడం. పక్షి రాజుల వలె నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను నడిపిస్తాడు. అలా నడిపించును గాక. పక్షులలో ఎన్ని పక్షులు లేవండి, అన్ని రకరకాల పక్షులు. ఈ పక్షులన్నిటిలో కూడా ప్రత్యేకమైన పక్షి పక్షిరాజు పేరులోనే కనబడుతూ ఉంది. దేవుని బిడ్డ, నిన్ను పనికి మాలిన దాంతో పోల్చట్లేదు. నిన్ను ఒక శ్రేష్టమైన ఒక గొప్ప పక్షితో పోలుస్తున్నాడంటే ఎంత ధనిరాలువి, ధన్యుడివి. అవునా కాదా? సంతోషం ఉంటే చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పక్షిరాజుల వలె ఉండాలి. చేతగానే దద్దంబల్లాగా ఉండకూడదు. మనం పక్షిరాజులు పౌరుషము కలిగి ప్రభు కొరకు జీవించే సాధనముగా ఉండాలి నీవు నేను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 32వ అధ్యాయములో ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ప్రియులారా, ఒక మంచి మాట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి మోషే భక్తుడు, దేవుని భక్తుడు, దేవుని ఉంది మాట, దైవజనుడైన మోషే. 90వ సంకీర్తన మీరు చూస్తే హెడ్డింగ్లో ఏముంటుంది? దైవజనుడైన మోషే. గొప్ప నాయకుడండి. అటువంటి నాయకుల్లాగా ఉంటే సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా! అట్లా మన సంఘంలో అటువంటి నాయకులను రేపునుగాక. అట్లా ఉండాలి నాయకులు. చచ్చిపోమంటే చచ్చిపోయాడండి ఆయన. నీవు నేనైతే ఎందుకు చచ్చిపోవాలని అడుగుతాం. ఏదో పెద్ద ఉద్ధరించినట్టు మనం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆ గొప్ప నాయకుడిని చూసి నేర్చుకోవాలి. చచ్చిపోతున్నావు నువ్వు, నేను చెప్పిన మాట వినలా, చచ్చిపో అన్నాడు. ఆయన చనిపోకముందు రాసిన కీర్తన అన్నమాట ఈ కీర్తన. ఇశ్రాయేలులందరూ సర్వ సమాజం మధ్యలో ఈ కీర్తన ఆయన రాశాడు. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఆయన తెలియజేశాడు. ఈ కీర్తన ఆయన రాస్తూ అనేక విషయాలు, ఎలాగ దేవుడు మిమ్మల్ని పోషించాడు, ఎలా నడిపించాడు అంటూ, ఒక పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలను, అంటే గూడు రేపి పిల్లలను మోయినట్లు దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని మోస్తూ నడిపించాడు అనే సత్యాలు ప్రియులారా ఈ కీర్తన రాస్తూ అనేక సత్యాలు ఈ 32వ
అధ్యాయంలో తృతీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆయన చనిపోక ముందు ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం ఎదుట తెలియజేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆ మొదటి వచనాలు మీరు చూస్తే, శరాబులు 6 రెక్కలతో దూతలు ఉన్నాయి కదా, మహాశరాబులు, అవి ఏవని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే మాట ఈ కొండ మీద ప్రసంగంలో మనం చూస్తే ఏమన్నాడు? దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుటకు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అంటాడు. అంటే మీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడుగా ఉన్నట్లు మీరు కూడా పరిపూర్ణులుగా ఉండునట్లు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు మనం పోయిన వారం అటుపోయిన నూతన సంవత్సరంలో చూసాం. పరిశుద్ధుల్ని, విశ్వాసులైనటువంటి వారిని, పరిశుద్ధుల్ని దేంతో పోల్చాడు? పక్షిరాజుతో పోల్చాడు. ఇప్పుడు ఈ భాగంలో దేవుణ్ణే పక్షిరాజుతో పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, అక్కడ 11వ వచనం దయచేసి. పక్షిరాజు తనకు గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని, అంటే ఎవరితో పోల్చుకుంటున్నాడు దేవుడు? పక్షిరాజుతో. దేవుని బిడ్డ, దేవుడే పక్షిరాజుతో పోల్చుకుంటున్నాడు. అంతేకాదు, ఆయన బిడ్డలమైనటువంటి నిన్ను, నన్ను, మనలందరినీ, పరిశుద్ధులమైనటువంటి మనల్ని పక్షిరాజుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ధన్యులమా కాదా మనం? చెప్పండి, ధన్యులం. ఈ రెఫరెన్స్ కేవలం ఈ 32వ అధ్యాయము అంతా కూడా వీలైతే ఈ 15-16 వచనాలు ఈ సర్వసమాజం ఎదుట ఎందుకు మోషే ఈ విషయాలు తెలియజేశాడు అనే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే వారం ధ్యానించబోతూ ఉన్నాం ఇవన్నీ కూడా. కానీ ఒక్కటి మాత్రం ఈరోజు, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలలో ఒకటి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వచ్చే వారం మరొక విషయాన్ని ధ్యానించబోతున్నాం. ఏమిటది చూడండి. 1, పక్షిరాజు తన గూడు రేపి. 2 విషయాలు ఉన్నాయా? ఒకటేమిటి? పక్షిరాజు గూడు. వినాలి, పక్షిరాజు గూడు. రెండవది పక్షిరాజు పిల్లలు. పక్షిరాజు పిల్లలు. పక్షిరాజు పిల్లల్ని ఎలాగా మరి పక్షిరాజు ట్రైనింగ్ ఎట్లా ఇస్తుంది? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు? తర్ఫీదునిచ్చాడు. పరిశుద్ధులమైనటువంటి తల్లిదండ్రులుగా నీవు నేను మన పిల్లలకి ఎటువంటి తర్ఫీదునివ్వాలి అనే విషయాలు వచ్చే వారం చూడబోతున్నాం. అందుకని ఎవరు మిస్ అవ్వమాకండి. చాలా శ్రేష్టమైన ప్రసంగాలు మీరు వినబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అధిక సంఖ్యలో వస్తున్నారు, ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు పక్షిరాజు గూడు, పక్షిరాజు గూడు, దీనిని గురించే ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు మనతో? పక్షిరాజు, పరిశుద్ధులు, పక్షిరాజులు, పరిశుద్ధులు. ఇది మన అంశం. సబ్ టైటిల్ ఏమిటి? ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? పక్షిరాజు యొక్క గూడు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. Where does the eagle build its nest? పక్షిరాజు తన గూడును ఎక్కడ కట్టుకుంటుంది? Where does the eagle build its nest? పక్షిరాజు తన గూడును ఎక్కడ కట్టుకుంటుంది? ఎక్కడ కట్టుకుంటుంది? ఎక్కడ కట్టుకుంటుందో పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లేనిదంటూ ఏమి లేదు. అన్నీ మనకు తెలుస్తాయి పరిశుద్ధ గ్రంథంలోనే. చూడండి దయచేసి, యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 27, 28 వచనాలు దయచేసి గమనించండి ప్రియులారా. యోబు గ్రంథం 39
39వ అధ్యాయం 27, 28 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి పిల్లరా. పక్షిరాజు తన ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. ఎక్కడ కట్టుకుంటుందండి గూడు? పక్షిరాజు తన గూడు ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఇదే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటుందో చూస్తున్నాం. చూడండి దయచేసి, 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి చూడండి, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనును. ఎక్కడ కట్టుకుంటుందండి? ఎత్తైన చోట. బాగా గమనించాలి. ఎత్తులో, ఎవరికి అందనంత ఎత్తులో తన గూడు కట్టుకుంటుంది. ఎందుకు కట్టుకుంటుంది, ఎలా కట్టుకుంటుంది అనే విషయాలు వచ్చే వారం ధ్యానించబోతూ ఉన్నాం. ముందు ఇది చూద్దాం. పక్షిరాజు తన గూడు ఎత్తైన స్థానంలో కట్టుకుంటుంది. ఒకటి, నంబర్ 1. రెండవది చూడండి, అది రాతి కొండ మీద నివసించును. ఎక్కడ నివసిస్తుంది? అది ఎత్తైన స్థలములో గూడు కట్టుకొని ఎక్కడ నివసిస్తుంది? రాతి కొండ మీద నివసించును. బాగా వినాలి, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. రెండవది, అది ఒకటి ఎత్తైన స్థానంలో, ఎవరికి అందనంత ఎత్తులో నివసిస్తుంది. అది దేని మీద? రాతి కొండ మీద నివసించును. రాతి కొండ మీద నివసించును. మూడవది ఏమిటండి? కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలను ఎత్తు చోటను గూడు కట్టుకొనును. బాగా అర్థమైనట్టుంది ఇప్పుడు. మూడవది ఏమిటి? కొండపేటు మీదను. ఏమిటి కొండపేటు అంటే? కొండపేటు అంటే ఏమిటి? ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా దాన్ని వివరించడం జరిగింది. దాన్ని చూద్దాం, అది కూడా మనం చూడబోతున్నాం. ముందు మీరు ఇందాక చూశారు కదా, యోబు గ్రంథం 39వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకుంటుంది. ఎవరు ఎక్కజాలనంత ఎత్తైన కొండపైన అది కట్టుకుంటుంది గూడును. ఇక్కడ ఒకే ఒక ప్రశ్న మనం వేసుకుని దాని సమాధానాలు చూడబోతున్నాం. Why the eagle builds its nest so high on the rocky crag? గమనించాలి ఈ ప్రశ్న. Why the eagle builds its nest so high on the rocky crag? పక్షిరాజు తన యొక్క గూడును, అక్కడ ఉందో చూడండి ఆ మాట, కొండపేటు మీద ఎందుకు కట్టుకుంటుంది? రాకీ క్రాగ్ అంటే ఏమిటి? రాకీ క్రాగ్ అంటే ఏమిటి? కొండపేటు. చాలా అర్థం ఉంది పిల్లలు. దానిని మనం ఈ సమయంలో ధ్యానించబోతూ ఉన్నాం. వినండి. ఒకటి, 3 విషయాలు ఉన్నాయి దీనికి అర్థం. పక్షిరాజు తన గూడును అంత ఎత్తులో కొండపేటు మీదనే ఎందుకు కట్టుకుంటుంది? ఏమిటి కారణాలు? 3 కారణాలు. ఈరోజు 2 కారణాలు చెప్తాను, వచ్చే వారం 3వ కారణం చెప్పి ముగిస్తాను. వినండి. ఒకటి, యోబు గ్రంథం 39, 39, 28 వచనంలో ఏముంది? ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. ఉందా లేదండి అన్నమాట? తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా అంటే దాని అర్థం ఏమిటి? ఏమిటండి? అది తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా. చాలా మంచి మాట. మీరు చూస్తే ప్రియులారా, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును, ఆ మాట గ్రహించాలి. ఎవరును
ఎక్కజాలని ఎత్తు చోటను గూడు ఎవరును ఎక్కజాలని అంటే ఎవరెవరు కావచ్చు చెప్పండి? ఎవరెవరు కావచ్చు? జంతువులు ఉంటాయి, మనుషులు ఉంటారు. లేరా? మనుషులు ఉంటారా? ఉండరా? ఇంకా ముఖ్యంగా దాని భయంకరమైన యొక్క శత్రువు ఎవరంటే సర్పము. సర్పము సర్పానికి అందనంత ఎత్తులో తన గూడును కట్టుకుంటుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. పక్షిరాజు మినహా ఈ ప్రపంచంలో ఏ పక్షి అయినా సరే మానవుడు కాల్చే తోటాకు బలైపోతాయి, కానీ పక్షిరాజు బలవదు. ఎందుకంటే పక్షిరాజు ఎత్తైన స్థలంలో ఎగురుతుంది, ఎత్తైన స్థలంలో తన గూడును కట్టుకుంటుంది. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డ, నువ్వెలా ఉన్నావు? నీ గూడును ఎక్కడ కట్టుకుంటున్నావు? ఒక్కసారి ఊహించు, ఆలోచన చేయి. చిన్న చిన్న మాటలకు పడిపోతుంటాం, చిన్న చిన్న సమస్యలు వస్తే పడిపోతుంటాం. ఎవరేమన్నా తట్టుకోలేము, ఊరకనే పడిపోతుంటాం. ఎందుకంటే నువ్వు ఇంకా గూడుని ఎక్కడ కట్టుకోవాలా? నువ్వు ఎత్తైన స్థలంలో కట్టుకోవాలా. అందుకనే ఏం జరుగుతుంది చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తేట తెల్లం చేయబడ్డాయి, చూడండి దయచేసి. ఎందుకు పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థలములో బండపేటులలోనే ఎందుకు కట్టుకుంటుందంటే, ఒకటి, నంబర్ 1, ఎవరికి అందనంత, ఈవెన్ సర్పానికి కూడా. సర్పం ఏం చేస్తుంది? 2 పనులు చేస్తుంది అది మంచిగా. ఒకటి ఏం చేస్తుంది అంటే గుడ్లను మింగుద్ది. పాము వేటిని మింగుద్ది? మీరు చూడండి, పక్షులు ఈ చిన్న చిన్న అవి ఎక్కలేవు కదా, పక్షిరాజు లాంటిది కాదుగా. అందుకని చెట్ల మీదనో, ఏ పొట్ల మీదనో, ఏ గొట్ల మీదనో పెట్టుకుంటాయి గూళ్ళు. ఉంటాయా మరి? అవసరమైతే ఈ గుడ్లనే కాదు కానీ గుడ్లను పెట్టిన తల్లిని కూడా మింగేస్తాయి. ఎందుకంటే అవి పక్షిరాజులు కాదు. హల్లెలూయా! నువ్వు కూడా పిల్లకాకుల్లాగా ఉన్నావా, బలైపోతావు. జాగ్రత్త. ఇది గుర్తుపెట్టుకో. నీ గూడు ఎక్కడ కట్టుకోవాలి? సర్పానికి అందనంత స్థాయిలో నువ్వు గూడు కట్టుకోవాలి. గుడ్లనే మింగుద్దా? ఇంకా ఏం చేస్తుంది అది? గుడ్లు తర్వాత పొదుగుతాయి కదా పక్షులు, తర్వాత పిల్లలు అవుతాయా? పిల్లలను కూడా మింగేస్తాయి. అందుకనే ఈ పిల్లలను మింగకుండా పక్షిరాజు ఏం చేస్తుందండి? తన గూడు ఎత్తైన స్థానంలోనే కట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, శత్రువుకు చిక్కనంత ఎత్తులో తన గూడును మరి నువ్వు కట్టుకుంటున్నావా? అంటే శత్రువు. పోయిన వారం చెప్పాగా మీకు, కాకి ఏం చేస్తుంది? దాని శత్రువుగా ఉండి వెనకాల పొడుస్తూ ఉంటుంది కదా. రా బిడ్డ, నీ సంగతి చెప్తా. పక్షిరాజు అంటది, అనుకుంటుంది, రా మెల్లిగా రా, ఏం పర్వాలేదురా. మెల్లిగా తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తుంది? ఎత్తైన స్థలం తీసుకెళ్తుంది. అక్కడ ఉంటుంది కథ, కాకి కథ. పొడుస్తుంటుంది కదా, రా బిడ్డ రా అని మెల్లిగా తీసుకెళ్తుంది. ఏమనదు, వెనకాల తిరిగి తన్నదు, కొట్టదు, టైం వేస్ట్ చేసుకోదు. మీకు చెప్పాను పోయిన వారమే, శత్రువులను చూసి టైం వేస్ట్ చేసుకోదు అది. మనం ఏంటి, పొద్దున్న లేస్తే వాడిట్ట, ఈడిట్ట, ఈ అమ్మెట్ట, ఈ పుల్లమ్మెట్ట, ఎల్లమ్మెట్ట. ఎందుకండి ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇవన్నీ
డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం. మీ ప్రశస్తమైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించబాకండి. జ్ఞానం కలిగి జీవించండి, తెలివి కలిగి జీవించండి. ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఎవరికి ఒకే ఒక మాట చెప్పాను మీకు, గూడుని ఎక్కడ కట్టుకుంటుంది? ఎవరికి అందనంత స్థాయిలో నీ పిల్లల్ని నీకోసం సైతానుకి అంటకుండా ఎవరికి అందనంత పైన కట్టుకో. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ముఖ్యమైన మాట. ఈనాడు సమాజాలు ఎందుకు పాడైపోతున్నాయి తెలుసా? సంఘాలు ఎట్టో పాడైపోతున్నాయి, అది విషయం పక్కన పెట్టండి. సమాజాలు నేడు పాడైపోతున్నాయి ఎందుకు తెలుసండి? ముఖ్యంగా కుటుంబాలు, సంసారాలని చెప్పానుగా, 3 విషయాలు చెప్పాగా అంతకుముందు. ఏమేమిటి? సంసారాలు, సంఘాలు, సమాజాలు. ముఖ్యంగా సంఘాలు, సంసారాలు పాడవడానికి ఏంటో తెలుసా? ముఖ్య కారణం సమాజాలు. ఈ సమాజంలో నీ పిల్లల్ని వదిలేస్తున్నావా గాలికి? బాగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. నీ పిల్లలు, నీ సంసారము, నీ సంఘము పాడైపోతుందంటే మెయిన్ కారణం ఏంటో తెలుసా? సమాజం. పిల్లలు చదువుకోవడానికి వెళ్తారా? అక్కడ ముఖ్యంగా పాడైపోతున్నారు పిల్లలు. తెలుసా మీకు ఈ విషయం? మీ పిల్లలు ఎక్కడ పాడవుతున్నారో తెలుసా? ముఖ్యంగా చదువుకుంటే దగ్గర ఉంటుంది ఒక ఎల్లమ్మ, పుల్లమ్మతో అంటది, హే ఏం చదువుకుంటున్నారా, వెళ్దాం దాకా అక్కడికి ఎంజాయ్ చేద్దాం అంటది. ఇప్పుడు ఈ ఎల్లమ్మ ఏం చేసేది? పుల్లమ్మ మాటిని వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడ ఉంటుంది కథ. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దిగా. స్పెషల్ క్లాసెస్. ఎందుకు వచ్చావమ్మా లేటు? స్పెషల్ క్లాసెస్ డాడీ మమ్మీ. అక్కడ ఉంటాయి స్పెషల్ క్లాసెస్. ఇక మీకు తెలుసు ఏం జరుగుద్దో. అసలు నీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు నువ్వు? ఈ సమాజంలో సైతాను క్రియలతో పట్టబడి భయంకరంగా ఉంది సమాజం. దేవుడిని నీకు ఇచ్చిన బహుమానాలను ఏం చేస్తున్నావు నువ్వు? విడిచిపెట్టేస్తున్నావా? వచ్చే వారం ఉంటాయి ఇంకా అసలు విషయాలు, ఎవరు మిస్ అవ్వకుండా రండి. అసలు విషయాలు వచ్చే వారం ఉంటాయి దీని గురించి. ఇంతకీ నీ పిల్లల్ని శత్రువుకి అంటకుండా నీ పిల్లల్ని పెంచుతున్నావా? పైన గూడు మీద కట్టుకుంటున్నావా? ఎత్తైన స్థలములో గూడును కట్టుకుంటున్నావా? నీ పిల్లల్ని ఆ స్థానంలో ఉంచుతున్నావా? గాలికి ఇడిచిపెడుతున్నావా? దేవుని బిడ్డ, పక్షిరాజు ఎత్తైన స్థలములో ఎవరికి అందనంత స్థాయిలో గూడును కట్టుకుంటుంది. నీ పిల్లల కోసం నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు గూడు? అంతా బాగానే ఉందండి, ఇల్లు మంచి బ్రహ్మాండం ఇల్లు కట్టించావు, ఓకే, కాదండంలా మంచిగా ఉన్నారు. ఇంకేదో చేసావు, ఓకే. మరి ఆధ్యాత్మిక జీవితం పరిస్థితి ఏమిటి? సైతానుడు ఈనాడు వెతకుతూ ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నప్పుడు నువ్వు ఎట్టుంటున్నావు? అసలు నువ్వు కాకిలాగా కూలబడిపోతున్నావా? పక్షిరాజులాగా ఎగురుతున్నావు? ఎలాగున్నావు నీవు? ఎవరికి అందనంత స్థాయిలో గూడును కట్టుకోవాలి. హల్లెలూయా. మొదటిది. రెండోది చెప్తాను వినండి. రెండవది, పక్షిరాజు తన గూడును చూడండి, ప్రాముఖ్యమైన విషయం. వై ద ఈగిల్ బిల్డ్స్ ఇట్స్ నెస్ట్ సో హై ఆన్ ద రాకీ క్రాగ్. పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థానములోనే ఆ కొండపేటుల మీదనే ఎందుకు కట్టుకుంటుంది? ఇది రెండవది. పాస్టర్ గారు ఇందాక నుంచి కొండపేటు అంటే అసలు ఏమిటి చెప్పండి పాస్టర్ గారు అని అంటారా? ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ముందు అక్కడ ఏముంటుందంటే, a rocky crag is his stronghold. ఈ యొక్క
ఈ కొండపేటు ఏదైతే ఉందో అదే తన యొక్క బలమైన పట్టు అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్. చాలా బాగుంది, ఇంగ్లీష్ బైబిల్లో అర్థవంతంగా ఉంది. తెలుగులో అట్లా లేదు. కానీ కొండపేట మీదనో ఎవరు ఎక్కజాలని ఎత్తైన స్థానంలో గూడు కట్టుకుంటుందని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ మాత్రం ఏ రాకీ క్రాగ్ ఈజ్ హిజ్ స్ట్రాంగ్ హోల్డ్. దాని ఆయువు పట్టంతా కూడా ఎక్కడుందని అంటే ఈ కొండపేట మీదనే ఉంది. ఇంతకీ కొండపేట అంటే ఏమిటంటే వినండి. కొండపేట అంటే ఏమిటంటే ఈ కొండకు మిడిల్లో ఒక గ్యాప్ ఉంటుంది. బాగా వినాలి ఈ మాట. ఈ కొండకి మధ్యలో ఏముంటుందండి? ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కదా, బండ సందులు అనే మాట ఉంది కదా. ఈ బండ సందులే ఏమిటంటే కొండపేటు. అర్థమైందా? కొండపేటు అంటే ఏమిటో? కొండపేటు అంటే అదనమాట. దాని మధ్యలో అది కట్టుకుంటుంది గూడు. ఎందుకు అక్కడే కట్టుకుంటుంది? అక్కడే ఎందుకు కట్టుకోవాలి? ఆ కొండపేటుల్లోనే, ఆ బండపేటుల్లోనే ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు కట్టుకుంటుందంటే చూడండి, రెండవది ఎందుకు కట్టుకుంటుందంటే బాగా వినాలి. పెద్ద గాలులు కొన్నిసార్లు వేస్తాయి, అవునా కాదండి? వస్తాయా రావా? పెద్ద గాలులు, పెద్ద తుఫానులు వస్తాయి. ముఖ్యంగా ఈ కొండల్లో ఎక్కువ, ఇక్కడ కంటే కూడా మనకంటే కూడా ఎక్కువగా భయంకరమైన గాలులు, తుఫానులు, వర్ష బీభత్సం సృష్టిస్తుంది కదా. పెద్ద గాలులు వీస్తాయి కదా, పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి. ఈ పెద్ద పెద్ద వర్షాలకు, తుఫానులకు, పెద్ద గాలులకు వినండి బాగా ఈ మాట. పక్షిరాజు కాకుండా మిగతా ఏ పక్షి గూళ్ళన్నా చూడండి కింద పడిపోయి ఉంటాయి. చెట్లు విరిగిపోవండి. బలమైన చెట్లు కూడా కొన్నిసార్లు బలమైన తుఫానులకు విరిగి పడిపోతాయి. దేవుని బిడ్డ ఎందుకది బండపేటుల్లో కట్టుకుంటుంది తన గూడును అంటే అది పడిపోకుండా ఉండడానికి, తుఫానులకు, బీభత్సానికి పడిపోకుండా ఉండడానికి. దేవుని బిడ్డ దీనిని బట్టి నీవు నేను ఏం అర్థం చేసుకోవాలి? పక్షిరాజు ఈ బండపేటల్లో మరి తన గూడును కట్టుకుంటుంది వర్షాలకు, తుఫానులకి, గాలులకి పడిపోకుండా. దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు కదా. మరి మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అంటే బాగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన చెప్పలేదా? ఏం చెప్పాడు? కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం చూడండి. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనేక సత్యాలు తెలియజేస్తూ ప్రియులారా ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చూడండి దయచేసి. 24వ వచనం నుండి 27 వచనాలు ప్రతి ఒక్కరు చూడాలి దయచేసి, ప్రతి ఒక్కరు చూడాలి. ఆధ్యాత్మికముగా నీవు నేను ఏం నేర్చుకోవాలి అనే సత్యాలు దయచేసి గ్రహించండి. చూడండి 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వినాలి, వినాలి, బాగా మీరు వినాలి. ఏమిటండి? ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడును ఎవరిని పోలి ఉన్నాడు? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బాగా వినాలి ఈ మాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. 25వ వచనం చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అదన్నమాట అర్థం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బండ మీద కట్టుకున్న ప్రతి గూడు, ప్రతి ఇల్లు, ప్రతి సంఘము అది స్థిరముగా ఉండును గాక.
దేవుని బిడ్డ, ఈ మాటల వివరణ చెప్పకముందు బాగా వినండి. సంఘము ఇప్పటికీ అది నివసిస్తూనే ఉంది, ఇప్పటికీ ఇంకా ఎదుగుతూనే ఉంది. ఇంకా వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా సంఘము అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఎవరు కదిలించలేరు సంఘాన్ని. ఎంత వీరులు రావచ్చు, మహా గొప్పలు రావచ్చు, సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి మాట. ఎందుకు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురుతో ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. హల్లెలూయా. కట్టలేదా? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడి, మీరు చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, అక్కడ పెంతెకోస్తు పండగ సమయంలో ఇంచుమించు 27 లక్షల మంది చెదరిపోయిన వారందరూ కూడా ఆ పండుగకు 27 లక్షల మంది వచ్చారు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు కడమ అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అందులో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు ఎత్తి చూపిస్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక మంది హృదయంలో పొడవబడి అని ఉంది. అంటే గడ్డపారతో తమ హృదయాలు దేవుని వాక్యం దూసుకొని వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా, రక్షణ పొందడానికి ఏం చేయాలంటే, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే జీవించండి, రక్షణ బ్యాప్టిజం తీసుకోండి అంటే, ఇంచుమించు ఎంతమంది రక్షణ బ్యాప్టిజం తీసుకున్నారు? 3000 మంది రక్షణ బ్యాప్టిజం తీసుకున్నారు. విశ్వాసులుగా కాదు. ఆది సంఘం ఎలాగ విస్తరించిందంటే, ఆ దినాల్లో శిష్యుల సంఖ్య నానాటికి పెరుగుతుంది, విస్తరిస్తుంది. అపోస్తలుల కార్యం గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, వినండి. అప్పుడు ప్రారంభించిన ఆది సంఘము ఇప్పటికీ పడిపోలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ. ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అసలు మన భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను ఎవరు తెచ్చారు? తోమా తెచ్చాడా? ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఆయన కూడా ఒకడు. మరి ఎట్టా వచ్చింది? అక్కడి నుంచే వచ్చిందనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు చీట్లు వేసుకోబడ్డాయి. ఆ చీట్లు ఎవరెవరు ఏ దేశానికి వెళ్ళాలో ఆ చీట్లు తీసుకుంటే అందులో తోమాకి ఎక్కడికి వెళ్ళమని వచ్చింది. అట్టాగా సంఘము విస్తరిస్తూ హల్లెలూయా. అట్లా మన భారతదేశానికి వచ్చింది. ఈనాడు ప్రపంచం అంతటా అనేక సంఘాలు కట్టబడ్డాయి. అంటే దానికి అర్థం ఏమిటంటే, ఆనాడు ఆది సంఘం ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. అందుకనే సంఘానికి చావు లేదు. హల్లెలూయా. రెండోది వినండి, మన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే మనం నివసించే ఇల్లు, బాగా వినండి, మనం నివసించే ఇల్లు పడిపోకుండా గట్టిగా ఉండాలంటే దేని మీద కట్టాలి? చెప్పండి దయచేసి. బండ మీద కట్టట్లేదా? బండ మీద ఈ పిల్లర్స్ ఇవన్నీ వేస్తున్నారుగా, ఏమిటి అవన్నీ? ఉట్టి ఇసుక సిమెంట్ ఉంటే సరిపోయిందా? ఏం పడుతున్నాయాడా? చెప్పండి సార్, అమ్మలారా చెప్పండి. బండలు. ఆ బండల మీద కట్టిన ఇల్లు పడిపోయే అవకాశాలు లేవు. క్రీస్తునందు దేవుని బిడ్డ, దయచేసి వినాలి ప్రతి ఒక్కరూ. మూడవది మన ఆధ్యాత్మిక జీవితం. మన ఆధ్యాత్మిక జీవితము దేని మీద కట్టబడాలి? బండ మీద కట్టబడాలి. ఈనాడు చాలామంది జీవితాలు చెల్లా చెదరైపోతున్నాయి. వినండి. ఇప్పుడు వాక్యం వింటారా? బలం తెచ్చుకుంటారా? బయటికి వెళ్ళాక నీ దారి నీదే, నా దారి నాదే అంటాం ప్రభుతో. నీ దారి నీదే ప్రభువా, నా దారి నాదే. ఇక్కడ మంచిగా ప్రభు కొరకు బ్రతకాలి, జీవించాలి. ఇంకొంతమంది గట్టోళ్ళు ఉంటారు, ప్రభు కొరకు బ్రతకాలి. ఈ వారంలో ఏం జరుగుద్దో ఏమో, మళ్ళీ
సేమ్ జీవితం. ఈనాడు చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు ప్రతిఫలం లేదు, వారి జీవితాల్లో పడిపోతున్నారు, కృషించిపోతున్నారు, కృంగిపోతున్నారు, కింద పడిపోతున్నారు. కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, బండ మీద కట్టుకోవడం లేదు వాళ్ళ ఇల్లు. ఎక్కడ కట్టుకుంటున్నారు చూడండి, దయచేసి చూడండి. 26వ వచనం చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ మీకు అర్థం చెప్తాను, వినండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క వాన ఉందా? ఒక్కొక్కటి ఏమిటి? వాన కురిసింది, వరదలు వచ్చాయి, మూడోది గాలి విసిరింది. దీనిని ఆధ్యాత్మికంగా మీరు తీసుకుంటే, ఈ గాలి లాంటి, వర్షాల్లాంటి, మరి వరదల్లాంటి తుఫానులు నీ జీవితంలో చెలరేగుతాయి. వినండి వినండి. అవి ఏమేమి కావచ్చు? ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వినాలి బాగా, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకా ఏమిటంటే ఆధ్యాత్మికంగా నిన్ను కృంగదీసే ప్రయత్నాలు జరుగుతూ ఉండొచ్చు. బాగా వినాలి. నువ్వు ఎదగకుండా సైతానుడు నిన్ను ఏదో రూపంలో అణిచివేస్తూ ఉంటుంది. తుఫానులు, ఈ భయంకరమైన తుఫానులు, వానలు, వర్షాలు, వరదలు నీ మీదకు వస్తాయి, నీ మీదకు వస్తాయి. దేవుని బిడ్డ, ఇటువంటి సమయంలోనే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కడ కట్టుకోవాలి? నీ ఇల్లు. ఎవరా బండ? ఇప్పుడు మీకు అర్థమైంది. ఎవరా బండ? క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లును కట్టుకోవాలి. హల్లెలూయా. ఆ బండ మీద, క్రీస్తు అనే బండ మీద అదే అనమాట దాని అర్థం. ఎవడైతే నా మాట విని వాటి ప్రకారం చేస్తాడో వాడు బుద్ధిమంతుని పోలియుండు. అంటే దాని అర్థం ఏమిటంటే, క్రీస్తు అనే బండ మీద, ఏమండి బైబిల్లో లేదా, ఒక ప్రవచనం లేదా, తృణీకరించిన మూలరాయి చివరికి ఏమైంది? అవలేదా? ఎవరైనా ఆ తలరాయి ఎవరు? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. తృణీకరింపబడిన ఆ మూలరాయి తలరాయి అయింది. రాయి ఆ తలరాయి అయినటువంటి క్రీస్తు మీద నీ ఇల్లును కట్టుకున్నప్పుడే ఇష్యు బుష్షు అన్ని పోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటావో నీ అలసట పోతుంది. హల్లెలూయా. నీ అలసట పోతుంది. లేకపోతే ఎవరన్నా ఏమన్నా అంటే పడిపోతావు ఊరకనే. కొంతమంది ఉంటారు, సంతోషం తట్టుకోలేరు, బాధలు తట్టుకోలేరు, ఇంకా చెప్పాలి మీరే. వీళ్ళందరూ ఎక్కడ కట్టుకుంటున్నారు? చెప్పాలి మీరే. ఎవరో మెచ్చుకుంటే పొంగిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. జీవిత రహస్యాలు ఇవన్నీ. ఎవరో మెచ్చుకుంటే పొంగిపోవాల్సిన అవసరంలా. మునగ చెట్టు ఎక్కిస్తారు, పడతావు, జాగ్రత్త, ఇరిగిపోయి ఎప్పుడు పడిపోతావు తెలీదు. మాకు మునగ చెట్టు. విషయం ఏమిటనంటే అవన్నీ పట్టించుకోవద్దండి. అవి మన వెనకాల వస్తూ ఉంటాయి. ఈ మెచ్చుకోవడాలన్నీ దానికి అలవాటు పడకూడదు, గుర్తుపెట్టుకోండి. మెచ్చుకుంటే పొంగిపోవాల్సిన అవసరంలా, ఎవరన్నా తృణీకరిస్తే కృంగిపోవాల్సిన అవసరంలా. అర్థం చేసుకోండి ఈ మాటలో జీవిత రహస్యాలు ఇవన్నీ. కొంతమంది నిన్ను తృణీకరిస్తుంటారు, బాధ పెడుతుంటారు, హింసిస్తుంటారు. పట్టించుకో. మాకు పక్షిరాజు పట్టించుకుందా? ఏవండి, కాకి పొడుస్తుంటే పట్టించుకుంటుందా? నీ సంగతి చెప్తారా అనాలి. గాడ్ బ్లెస్ యూ, రా, వచ్చేయి, నాతో పాటు వచ్చేయి, ఎంత దూరం వస్తావు రా, తీసుకెళ్తుండాలి. అక్కడ ఉంటుంది కథ. హల్లెలూయా. మీ జీవితంలో మీ ఇల్లుని, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్నావా, ఏదో రోజు పడిపోతావు.
ఎవరో మెచ్చుకుంటున్నారని, ఎవరో ఏం చేస్తున్నారని నీ ఇష్టం వచ్చినట్టు చేసావా, ఒకరోజు వస్తుంది పడిపోతావు, కూలబడిపోతావు. ఎవరు నిన్ను ఎత్తలేరు ఆ సమయంలో. పొంగిపో మాకు, ఎవరో మెచ్చుకుంటున్నారని పొంగిపో మాకు, ఎవరో నిన్ను తృణీకరిస్తున్నారని పడిపో మాకు. బ్యాలెన్స్గా ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. బ్యాలెన్స్గా ఉండాలి. ఎవరు తిట్టినా మెచ్చుకున్నా కమాన్ ఒకేలాగా చూడాలి. ఏముంది చెప్పండి, దానివల్ల వచ్చే ఏమన్నా ఉందా నీకు? ఏమి లేదు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. బండ మీద నీ ఇల్లును కట్టుకో. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, సమయం లేదు, అయినా మిమ్మల్ని విడిచిపెట్టను. చెప్పాలి కనుక సత్యాలు వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు సత్యాలు చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి సత్యాలు. ఒకసారి చూడండి, దయచేసి ఒకసారి చూడండి. దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ మీద మన ఇల్లును కట్టుకున్నప్పుడు పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థానంలో కట్టుకుంటుంది. ఇంకా ఎక్కడ కట్టుకుంటుంది? బండపేటులలో అది కట్టుకుంటుంది తన గూడుని. ఎవరికి అందనంత స్థానం, శత్రువుకి అందకుండా. రెండవది ఏమిటండి? రెండవది ఏమిటి? వినాలి వినాలి వినాలి. తుఫానులు, ఈ బీభత్సాలు, ఇవన్నీ వర్షాలు, ఇవన్నీ వస్తున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి కొండపేటులలో, బండపేటులలో తన గూడును కట్టుకుంటుంది. క్రీస్తునందు దేవుని బిడ్డ, పూర్వము ఇశ్రాయేలీలు వినండి, ఇశ్రాయేలీలు వారు ఏం చేసేవారంటే ఆశ్రయ దుర్గాలు కట్టుకుండేవాళ్ళు. ఏం కట్టుకుండేవాళ్ళు? ఆశ్రయ దుర్గములు కట్టుకుండేవాళ్ళు. ఈ ఆశ్రయ దుర్గాలలో ఎవరైనా పొరపాటున ఏదైనా సంభవించిందనుకో, వారు బ్రతికి బట్టగట్టాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళండి? ఎక్కడికి వెళ్ళి దాక్కుండేవాళ్ళు? ఆశ్రయపురాలు, ఆశ్రయ దుర్గము అంటారు కదా, ఆశ్రయ దుర్గములో వెళ్ళి దాక్కుండేవాళ్ళు. వారిని ఎవరు ఏమనడానికి వీల్లేదు. హల్లెలూయా. మరి నీ ఆశ్రయ దుర్గము ఎవరు? చూడండి, దావీదు భక్తుడు అన్నాడు. మీరు దయచేసి చూడాలి ప్రియులారా, త్వరగా మీకు నేను ఆ మాటలు చూపించి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఈ మాటలు గ్రహించండి దయచేసి. కీర్తనల గ్రంథం 18వ సంకీర్తన దయచేసి చూడాలి. 18వ సంకీర్తన నేను ముగిస్తున్నాను. 2వ వచనం 2వ భాగం చూడండి. ఆయన అన్నాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దేవుని బిడ్డ. నీ ఆశ్రయ దుర్గం ఎవరు అవ్వాలి? యేసయ్యే అవ్వాలి. ఇంకొక మాట కూడా మీకు నేను చూపిస్తాను. 32వ సంకీర్తన 7వ వచనం. 32వ సంకీర్తన 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను, నా దాగుచోటు నీవే అన్నాడు దావీదు భక్తుడు. దేవుని బిడ్డ, నీ దాగుచోటు యేసయ్య అయినప్పుడు నీకు శ్రమలు ఉండవు. హల్లెలూయా. చాలామంది బిడ్డలు ఈనాడు ఎందుకు పడిపోతున్నారు, విశ్వాసంలో ఇంకా ఎందుకు ఎదగట్లేదు అని అంటే ఇసుక మీద తమ జీవితాలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు క్రీస్తు అనే బండ అని ఉంది కదా, క్రీస్తు అనే బండ ఎవరు? క్రీస్తు అనే బండ దేవుని వాక్యము. చూడండి ఏముందో. మీకు ఉదయకాలం చెప్పాను నేను, ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో నేను 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 అని పలికిన మాటల్లో చివరి మాట ఏమిటండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? నేను నిజమైన, ఆ మాట చూడండి దయచేసి. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. దయచేసి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావేమో నాకు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నా, మంచిదే, ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి, మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి అదోకే. ఆ మాటలో ఉన్న సత్యం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల.
ఈనాడు చాలామంది ప్రియులారా ఎందుకు పడిపోతున్నారు అని అంటే వాక్యం మీద కట్టుకోవడంలా. క్రీస్తు అనే బండ, వాక్యమైనటువంటి యేసయ్య మీద తమ జీవితాలు కట్టుకోవడంలా. ఈనాడు చూడండి, ప్రపంచం అంతా మహాసభలు జరుగుతుంటే ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారండి? నా మాటలు కాదు, మీరు చెప్పండి ఎందుకు వెళ్తున్నారు? స్వస్థతలు, రోగాలు, ఇంకా రకరకాల రోగాలు బాగోవాలి, ఇంకా ఇంకా ప్రవచనాలు, ఉట్టిదే. వాళ్ళు అంతా దొంగ ప్రవచనాలు అన్నీ. నువ్వు అట్టుంటావు ఎట్టుంటావు, ఉట్టిదే. చూడండి, మీరు యూట్యూబ్ తెరిస్తే అర్థమైంది వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాగోగాలన్నీ, వాళ్ళ జీవితాలన్నీ బయటపడతాయి. దొంగ ప్రవక్తలు. ఇంకొంతమంది అభిషేకాలు. ఏమిటండి, వెళ్ళట్లేదా ఈనాడు చాలామంది? ఆయిల్ని ఎంతమంది అమ్ముకుంటున్నారు ఈనాడు? అభిషేకాలని. నూనె ఎంత, దాని బ్రతికెంత అండి? వేల లక్షలు సంపాదిస్తున్నారు నూనెల మీద. సంపాదించట్లేదా? నూనెల మీద. ఎందుకు పరిగెత్తుతున్నారు జనాలు? వాళ్ళకు రోగాలు బాగోవాలి, ఇంకా ప్రవచనాలు చెప్పాలి. ఓ నువ్వు ఇట్టుంటావు, బాగుంటావు, ఎందుకు పైకి రావు? నువ్వు దేవుని వాక్యానికి లోబడు, యేసయ్య వాక్యం ప్రకారం జీవించు, నీ బ్రతుకు బంగారు బాట అవదా? దేవుని వాక్యం మీద నీ బ్రతుకు ఉండాలి, అంతేగాని ప్రవచనాల మీద, స్వస్థతల మీద, ఇంకా అభిషేకాల మీద. ఇస్తాడు నీకు అభిషేకం, నీకు ప్రవచనాలు నెరవేరుతాయి. ఎప్పుడనంటే నా యందు మీరును మీ యందు. ఈనాడు చూడండి, అందుకనే చాలామంది అన్య కుటుంబంలో నుంచి వచ్చేవాళ్ళు చూడండి, మీరు అన్ని కుటుంబంలో నుంచి వచ్చేవాళ్ళు చూడండి, ఎంతమంది మిగులుతున్నారండి? ఎంతమంది మిగులుతున్నారంటే తక్కువ మంది మిగులుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేని మీద ఆధారపడి ఉన్నారు? స్వస్థతలు, ప్రవచనాలు, ఇంకా అభిషేకాలు, వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అందుకనే ఈ తుఫానులు లాంటి బాధలు వచ్చినప్పుడు, తుఫానులు లాంటి మరి కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూలబడిపోతారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా మాటలు విని వాటి ప్రకారం చేయు ప్రతివాడును బుద్ధిమంతుని. అంటే బండ మీద ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుని బిడ్డ, దేని మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావు? స్వస్థతల మీద, ప్రవచనాల మీద, అభిషేకాల మీద కట్టుకుంటున్నావా నీ ఇల్లుని? ఈ ప్రవచనాలు, అభిషేకాలన్నీ దేవుని వాక్యములో నుంచి వచ్చినాయి. హల్లెలూయా! దేవుని వాక్యమే మూలాధారం. ఏమిటంటే వాక్యమే. వాక్యం మీద నీ బండనే, క్రీస్తు అనే బండ మీద వాక్యం కట్టుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావా, పడిపోతావు. ఎందుకు పనికిరావు, పడిపోతావు. అందుకనే ముఖ్యంగా మన వాక్యం మీదే మన గురి, వాక్యం మీదే మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎలా జీవిస్తున్నారు? ఎక్కడ కట్టుకుంటున్నారు మీ ఇల్లు? ఇసుక మీద కట్టుకుంటున్నారా, లేకపోతే రాయి మీద కట్టుకుంటున్నారా? క్రీస్తు అనే బండ మీద మీ ఇల్లును కట్టుకోవాలి, అదే వాక్యం మీద. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ మీద మీ ఇల్లు వాక్యమే మనకు ఆధారం, ఇంకేం లేదు. మన ప్రాధాన్యత అంతా కూడా వాక్యం మీదే మన దృష్టి ఉండాలి. ఇదే మన వాక్యం. వాక్యమే వాక్యమే వాక్యం. అందుకనే నాకు కూడా చెప్పాను, జీవాహారము బ్రతికించే దేవుడు ఆయన. ఎవరు జీవాహారం అంటే? వాక్యమే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, శరీరధారి అయి మన మధ్యకు నివసించడానికి వచ్చాడు. వాక్యమై వచ్చాడు. మన ఆధారం అంతా వాక్యమే వాక్యమే వాక్యమే. వాక్యం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావా, అది పరిగెత్తావా, పరుగున వెళ్ళిపోతావు పైకి. జాగ్రత్త సుమ. దేని మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావు? దేవుని వాక్యం మీద కట్టుకుంటున్నావా, స్వస్థతల మీద కట్టుకుంటున్నావా? పక్షిరాజు తన గూడు ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన స్థలంలో, ఎవరికి అందనంత స్థాయిలో కట్టుకుంటుంది. పేటు సందులలో, బండ సందులలో తన ఇల్లును కట్టుకుంటుంది. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.
మన బాప్టిస్ట్ సంఘము వాక్యం మీదే ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్వస్థతల మీద కాదు, మరో దాని మీద కాదు, మరో దాని మీద కాదు. వాక్యమే, వాక్యములోనే బ్రతకాలి మనం, ఇంకా దేని మీద కాదు. వాక్యాన్ని ఆధారం చేసుకొని మిగతాయి చూసుకో. ముందు వాక్యము ఆధారము. క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లును కట్టుకో. అప్పుడు పడిపోవు నువ్వు. పడిపోయే అవకాశాలు లేవు. అందుకనే భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యాన్ని నేను నా హృదయంలో ఉంచుకున్నాను గనుక నేను పడిపోవడం లేదంటాడు. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. మూడో విషయం ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం చూడబోతున్నాం. వై ద ఈగల్ బిల్డ్స్ ఇట్స్ నెస్ట్ సో బ్యూటిఫుల్లీ, టైట్లీ, నీట్లీ అండ్ స్ట్రేంజ్లీ ఎట్ హైట్ అనే విషయాన్ని వచ్చే వారం ధ్యానించబోతూ ఉన్నాం. ఎవరు మిస్ అవ్వమాకండి. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు స్వీకరించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం ఉంచండి, కళ్ళు మూసుకోండి. పిల్లలు ఎవరు అటు ఇటు చూడమాకండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినే అయ్యా ఆ పక్షిరాజు ఎలాగైతే బండ మీద ఆ కొండపేటులలో తన నివాసాన్ని కల్పించుకుందో, ఎత్తైన స్థానంలో ఎవరికి అందనంత, శత్రువుకు అందనంత స్థాయిలో ఎలాగైతే కట్టుకుందో, గాలి, వాన, వర్షము, వరదలు వచ్చినా అది పడిపోకుండా కొండపేటులలో తన నివాసాన్ని ఎలాగైతే కల్పించుకుందో, మీ బిడ్డలమైన మేము పరిశుద్ధులముగా మేము నాయన పక్షిరాజు వలె జీవించాలంటే మా నివాసములు, మా గూడు, మా ఇల్లు ఆ యొక్క బండ, క్రీస్తు అనే బండ మీద, వాక్యం మీద మా జీవితాలు కట్టుకుంటామయ్యా అని గనుక నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుని బిడ్డ, స్వస్థతల మీద కాదు మన జీవితాలు, వాక్యం మీద నువ్వు నీ ఇల్లును కట్టుకుంటే పడిపోవు, స్థిరంగా ఉంటావు, బలంగా ఉంటావు. అటువంటి మహాకృప దేవుడు మీకు ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక్క క్షణం లేచి నిలబడతారా? ఎవరు అటు ఇటు చూడమాకండి. అయ్యా పక్షిరాజు ఎలాగైతే తన గూడుని మరి ఆ యొక్క కొండపేటుల్లో ఎత్తైన స్థలంలో కట్టుకుందో, ఈ రోజు నుంచి నా జీవితాలు ఆ క్రీస్తు అనే బండ మీద, వాక్యం మీద కట్టుకుంటాను, మీ వాక్యానుసారంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక్క క్షణం లేచి నిలబడతారా? ప్రియులరా, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎవరు అటు ఇటు చూడమాకండి. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, గొప్పవారు అవ్వాలనేదే దైవ చిత్తం. ప్రార్థన చేసుకుందాం. సంఘమంతా దయచేసి లేచి నిలబడతారా? ఎవరు అటు ఇటు చూడమాకండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ప్రియులరా, ఒక్క క్షణం. హల్లెలూయా. మహాఘనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా నాయన, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మీ వాక్యం బిడ్డలందరూ విన్నారు. పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థలములో, ఎవరికి అందనంత ఎత్తులో, శత్రువుకి చిక్కనంత ఎత్తులో, సర్పానికి ముఖ్యంగా అందనంత ఎత్తులో కట్టుకుంది. మీ బిడ్డలమైన మేము కూడా నాయన క్రీస్తు అనే బండ మీద, వాక్యం మీద మా యొక్క జీవితాలు కట్టుకుంటాం. కేవలం వాక్యం మీదే మా జీవితాలు కట్టుకుంటామని ఎంతమంది అయితే బిడ్డలు మీ వాక్యాన్ని అంగీకరించారో దీవించండి. ఆ పక్షిరాజు తన గూడును ఆ కొండపేటులలో కట్టుకుంటుంది గనుక మీ బిడ్డలమైన మేము పేటు సందులలో, బండ సందులలో మాకు ఇల్లుని నిర్మించుకుంటాం. అనగా నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండును అన్నావు. అలా నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడగండి ఇస్తానన్నావు. ప్రభువా, బిడ్డలను దర్శించండి. ఆ కొండపేటుల్లో నివాసాలు కట్టుకుంటుంది. ఎన్ని తుఫానులు నాయన వచ్చినప్పటికీ పడిపోకుండా అది గట్టిగా నిలవబడుతుందంటే ఆ గూడు కారణం. బండ సందుల్లో కట్టుకుంటుంది. మీ బిడ్డలమైన మేము మీ వాక్యములోనే కట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పడిపోం. ఎవరు మమ్మల్ని తృణీకరించినా పడిపోం. మరి మమ్మల్ని చెట్టెక్కించినా మేము పడిపోమయ్యా. ఎందుకంటే
మీ వాక్యం మీద మేము మా జీవితాలు మా మా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇక మాకు అలా కట్టుకుంటే మాకు దిగులు లేదు. కనుక ఈ రోజు నుంచి క్రీస్తు అనే బండ మీద మీ వాక్యం అనే పేటు సందులలో కట్టుకున్నట్లు మీ వాక్యములోనే మేము కట్టుకుంటాం అని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను, యావత్ సంఘాన్ని, ఈ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డను నాయన, అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్న, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమేన్.